ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలన్నీ ప్రజలకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో హాస్యాస్పదంగా మారిపోతున్నాయని జై భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీ తన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినప్పటికీ నేటికి ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. తీరా అడిగితే మేము అనలేదని చెబుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులు వారి ఎన్నికల మేనిఫెస్టోను బ్రాండ్ పేపర్ పై రాసి ప్రజలకు అందివ్వాలని కోరారు. నిధులన్నీ సంక్షేమానికి ఖర్చు చేశామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతుందని, కానీ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. మేనిఫెస్టో ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేము ఏం చేస్తామన్న దాని గురించి, అంటే ఒక పక్క సంపద సృష్టించడం, ఒక పక్క ఉపాధి కల్పించడం, ఆ తర్వాత సంక్షేమాన్ని ఇవ్వడం, ఈ విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా కేవలం సంక్షేమ పథకాలు, తర్వాత ఉచితాలు, వీటి గురించే మాట్లాడుతున్నాం. అంటే ఒక రాష్ట్ర అభివృద్ధి అన్నది మాట్లాడకుండా ఈ విధంగా కేవలం సంక్షేమ పథకాల గురించి కానీ ఉచితాల గురించి మాట్లాడుతూ, దీనికి అదే అడుగుతాను, మీరు ఏదైనా మేనిఫెస్టో ఇస్తే దాన్ని బాండ్ పేపర్ మీద రాసి ఇవన్నీ మేము అమలు చేస్తాం, అమలు చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని. అందుకని ఏమైపోతున్నాయంటే మేనిఫెస్టోలు అన్నది ఒక హాస్యాస్పదంగా మారిపోతున్నాయి. అంటే తమిళనాడులో ఒకతను ఇచ్చాడట, నన్ను మీరు ఎన్నుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా చంద్రుడి మీద తీసుకెళ్తామని, ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇవ్వలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే గత ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మరి ఇప్పుడు అదేమీ లేదు. దానికి సమాధానాలు చెబుతుంటే మేము ఎప్పుడు చెప్పలేదంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ ఒక తెర పడాలంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి నోటరీ చేయించి ప్రజలందరికీ ఇవ్వండి, అప్పుడు మేనిఫెస్టోల మీద నమ్మకం కలుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గర ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. ఎవరంటే వారు సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు, దానికి ఎక్కడి నుంచి ఆదాయం తీసుకొస్తారో అది గురించి మాట్లాడట్లేదు. కాబట్టి దాని మీద ఎక్కడైనా ఒక అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు కూడా మేము ఎలా చెప్తామంటున్నారు అంటే, రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. మేము ఎలా ఆదాయం పెంచుతాము, సంపద ఎలా సృష్టిస్తామన్నది లేదు. అందువల్ల ఈ రాజకీయ పార్టీలను కమిట్ చేయాలంటే మీరు స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి. మేము అదే చేయబోతున్నాం. త్వరలో జై భారత్ నేషనల్ పార్టీ తరపున ప్రతి నియోజకవర్గ మేనిఫెస్టో మేము తయారు చేసి దాన్ని కూడా మేము స్టాంప్ పేపర్ మీద రాసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోతున్నాం. అందువల్ల మీరు 15,000 నుంచి 17,000కు పెంచుతాం, 3,000 నుంచి 4,000కు పెంచుతాం. మీరు ఇక తెలుగుదేశం పోతే సూపర్ 6 అని ఇచ్చారు. అందులో మీరు ఒక్కొక్క పిల్లవాడికి ఇస్తుంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకి ఇస్తామంటున్నారు. బస్సు ప్రయాణం ఉచితం, 3 సిలిండర్లు ఉచితం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా మీరు ఉపాధి కల్పిస్తారు, ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏ విధంగా నిరుద్యోగ సమస్య తీరుస్తారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. కానీ మీరు ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు? మీరు అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు మీరు వస్తే జాబ్ వస్తుంది, ఎక్కడొచ్చింది? ఎన్ని జాబ్స్ క్రియేట్ చేశారు చెప్పండి. తర్వాత ప్రస్తుత గవర్నమెంట్ ఎప్పుడు చూసినా కూడా మేము 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేశామన్నారు. మరి ఎంతమంది దారిద్ర్య రేఖ పైనకి వచ్చారు? ఎంతమంది బిలో పావర్టీ లైన్ వాడు, ఎన్ని వైట్ రేషన్ కార్డులు రద్దయ్యాయి? ఇవన్నీ తెలియజేయాలి. ఎందుకంటే మా సంక్షేమం వల్ల ఇవి రద్దయ్యాయి అన్నది చెప్పాలి కదా, అది ఇవ్వడం లేదు. కాబట్టి ఈ విధంగా ఒక మోసపూరితమైన వాతావరణంలో, ఒక అబద్ధాలు చెప్పే వాతావరణంలో ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఈ విధంగా మా మేనిఫెస్టో అంటే కేవలం సంక్షేమ పథకాలని మాత్రమే చెబుతూ ఈ విధమైన మేనిఫెస్టోలు కాదు, మీ సంపూర్ణ మేనిఫెస్టో రిలీజ్ చేయండి. ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశామో ఒక పుస్తక రూపంలో మీరు కూడా రిలీజ్ చేయండి, వెబ్సైట్లో పెట్టండి, బాండ్ పేపర్ రాసివ్వండి, అప్పుడు ప్రజల్లో విశ్వాసం జరుగుతుంది. కాబట్టి అన్ని పార్టీలకు మేము ఛాలెంజ్ ఇస్తున్నాం, మీరు మేనిఫెస్టోలో రాయించగలరా? అన్ని పార్టీలను అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి వస్తే ప్రత్యేక హోదా తెస్తాం, మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాం, మేము వస్తే విభజన హామీలు సాధిస్తాం, మేము వస్తే వైజాగ్ రైల్వే జోన్ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ని మళ్ళా చేస్తాం, డ్రగ్ సమస్యను టోటల్గా మేము పరిష్కరిస్తాం, తర్వాత రైతుల దగ్గర నుంచి స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన మద్దతు ధరకు మేము కొనుక్కుంటాం. ఇవన్నీ ఇవ్వమనండి, అవి ఇవ్వరు. ఎప్పుడు చూసినా 15,000 ఇస్తాం, మీరు ఈ సామాజిక వర్గానికి చెప్తే మీరు 10,000 ఇస్తాం,
ఈ విధంగా మాట్లాడుతుంటే మరి ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల ఈ మేనిఫెస్టోతో పాటు రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఏంటి అన్నది కూడా మీరు మీ మేనిఫెస్టోలో పెట్టండి. అదే అంటున్నారు. ఇంక ఏంటంటే వీళ్ళకి ఏమీ పట్టదు, ఎలాగైనా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవాలి, ఆ తర్వాత మాకు సంబంధం లేదు అన్న ధోరణి మార్చాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి. ఎప్పుడైనా మనం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేటట్టు ఉండాలి. ఆ విధంగా చేస్తూ అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఏమనింది? అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ జై భారత్ పార్టీ తీసుకొస్తుందని మేము చెప్పాం. దానికోసం మేము ఏం చేస్తామో చెప్పాం. ప్రతి వర్గాన్ని టచ్ చేస్తాం, ఇంక్లూడింగ్ జర్నలిస్టుల గురించి కూడా రాశాం. మేము గిగ్ వర్కర్స్ గురించి రాశాం. జర్నలిస్టుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తక్కువ వడ్డీలతో మేము రుణాలు ఇస్తామని చెప్తున్నాం. గిగ్ వర్కర్స్కి ఏ విధంగా చేస్తాం, ఇవన్నీ కూడా పొందుపరిచాం మేము ఇందులో. స్కిల్ డెవలప్మెంట్ ఎలా డెవలప్ చేస్తాం, ఇదంతా కూడా కొన్ని నెలల ముందే మేము ఇచ్చాం. ఎన్నికల ముందు ఇవ్వలేదు. ఎన్నికలకు మా పార్టీ ఏర్పాటు చేసి డిక్లేర్ చేసిన వెంటనే మేము మొదట చేసింది మేనిఫెస్టో తయారు. రైతుల కోసం ఇప్పుడున్న రైతు భరోసా ఏదైతే ఉందో అది మొత్తం 13,500 వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,500. దీన్ని 7,500 నుంచి 10,000 చేస్తామన్నాం. అదే ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన మద్దతు ధరలకు మేము కొంటామని కూడా ఇచ్చాం. ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు, ఖరీఫ్లో 5,000, రబీలో 2,500, 2,500, 5,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి ప్రతి వర్గాన్ని మేము టచ్ చేసాం. డ్వాక్రా మహిళల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నాం. యువతరం స్టార్టప్స్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఈ కుల కార్పొరేషన్లు ఇవి మేము మాట్లాడలేదు. ఒక మొత్తం సమాజం కోసం కావాల్సిన అభివృద్ధి కోసం జై భారత్ నేషనల్ పార్టీ మాట్లాడింది అని నేను తెలియజేస్తున్నాను.